హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఆనియన్ సమోసా చేస్తున్నా. దానికి ఒక గ్లాస్ మైదా తీసుకున్నా. దాంట్లో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. అదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని కూడా కలుపుకోవాలి. బాగా పలుచగా కలిపేసుకోకూడదు. ఇప్పుడు మనం చపాతీ చేసుకోవడానికి సరిపడినంత దా ఇదిలాగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఎక్కువసేపు కలుపుకోవాలి. స్మూత్గా రావాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత 5 minutes పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇంకా కొంచెం స్మూత్గా అవుతుంది చేసుకోవడానికి, అట్లా చపాతీ కింద చేసుకోవడానికి. తర్వాత అట్లా పక్కన పెట్టేసి ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, పచ్చిమిర్చి కూడా, కొత్తిమీర మీ ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. కార్న్ ఉంటే కూడా, స్వీట్ కార్న్ ఉంటే కూడా వేసుకోవచ్చు దాంట్లో. తర్వాత కొంచెం పసుపు, కారం, సాల్ట్ పిండిలో వేసాం కదా, ఎక్కువ వేసుకోకండి, ఉప్పగా అయిపోతుంది, చూసుకొని వేసుకోండి. వేసుకొని గరం మసాలా పౌడర్ వేసుకున్నాను నేను. మీ దగ్గర జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ లాంటివి ఉంటే వేసుకోవచ్చు. దాన్ని పక్కన పెట్టేసుకొని, ఇందాక మనం రోటీస్ చపాతీలా చేసుకున్నాం కదా, అట్లాగే చేసేస్తే చపాతీ మనకి మెత్తగా ఉండి సమోసా చేసుకోవడానికి కుదరదన్నమాట. మనకి కంఫర్ట్గా రాదు, అతుక్కుపోతూ ఉంటుంది, సరిగ్గాను కుదరదు, సమోసా షేప్ రాదు. అందుకని చెప్పేసి కొంచెం పెనం మీద హీట్ చేయాలి. చపాతీస్ ఏవైతే ఉన్నాయో హీట్ చేసి లైట్గా చేయాలి. జస్ట్ ఊరికే ఇలా పెట్టేసి తీసేసేయడమే. తీసిన తర్వాత వాటి ఎడ్జెస్ ఉంటాయి కదా, సమోసా చేసుకోవడానికి మరి షేప్ లేకపోతే కుదరదు కదా, అందుకని ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను తీసేస్తున్నాను. తీసేసి మనకి కంఫర్ట్గా సమోసా చేసుకోవడానికి కంఫర్ట్గా కట్ చేసుకోవాలి. నేను మధ్యలోకి చూసుకొని కట్ చేసుకున్నాను. నేను ఫైవ్ చపాతీలు చేశాను. నాకు అవి 10 అయ్యాయి. అట్లా చూసుకుని చేసుకోండి, కౌంట్ చేసుకుని ఎంతమంది ఉన్నారో ఏంటో దాన్ని బట్టి. ఆ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇందాక కట్ చేసుకున్న ఎడ్జెస్, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని వాటిని కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి. మనం ఇందాక స్టఫ్ ఏదైతే ఉందో దాంట్లో అటుకులు కూడా కలుపుకోవచ్చు. ఎందుకంటే క్రంచీగా ఉంటుంది అన్నమాట. ఓన్లీ ఆనియన్స్ అయితే ఏం అంతగా ఉండదు కదా, కొంచెం క్రంచీగా తగిలితే బాగుంటుంది. నా దగ్గర అటుకులు లేవు, సర్లే ఎడ్జెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి వాటిని స్మాష్ చేసేసాను బాగా చిన్న చిన్న పీసెస్ కింద. దాన్ని కలుపుకుంటే బాగుంటుంది స్టఫ్, మనకి సమోసాలోకి టేస్టీగా కూడా ఉంటుంది. ఇందాక నేను తీసుకొని పెట్టుకున్నాను కదా, వాటిల్లోకి ఇప్పుడు ఏ స్టఫ్ అయితే నేను రెడీ చేసుకున్నానో దాన్ని పెట్టేసుకోవడం అనమాట. సమోసా మరి చేసేటప్పుడు ఉండదు కదా సమోసా అట్లానే, అందుకని నేను కొంచెం మైదా వాటర్లో వేసి కలిపాను అనమాట. ఎలా అంటే లైక్ గమ్ము టైప్ అనమాట. మంచిగా అతుక్కుపోతుంది, ఏం ఊడదు. ఇంకా లోపల పెట్టిన స్టఫ్ కానీ ఏది కూడా బయటికి రాకోకుండా మొత్తం క్లోజ్ చేసేసుకోవచ్చు. ఎక్కడైనా కొంచెం సరిగ్గా పట్టలేదనుకుంటే కూడా, అతుక్కోలేదనుకుంటే కూడా మనం అంటించవచ్చు, అతుక్కుపోతుంది, ఏం ఊడదు అసలు. ఒకవేళ ఆయిల్లో వేస్తే లోపల పెట్టిన స్టఫ్ అదంతా బయటకు వచ్చేస్తుంది కదా, అలాంటి భయం కూడా ఏమీ ఉండదు, మంచిగా అతుక్కుపోతుంది. అలాగే సమోసాస్ అన్నిట్లో నేను ఇందాక ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో పీసెస్, అవన్నీ కూడా నేను స్టఫ్ పెట్టేసి రెడీ చేసేసుకున్నా. మైదా ఏదైతే ఉందో మొత్తం అంటించేసి చేసేసుకోవడమే. చేసేసి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి సమోసాలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవడమే. ఎప్పుడైనా సరే సమోసా అనే కాదు, ఏదైనా స్నాక్ ఐటమ్ అట్లా చేసేది ఏదైనా సరే ఎక్కువ హీట్ పెట్టేస్తే త్వరగా వేగిపోతాయి, నల్లగా అయిపోతాయి పైన, కానీ లోపల మాత్రం అసలు ఏమీ బాయిల్ అవ్వదమ్మా, ఉడకదు అనమాట సరిగ్గా. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి ఇట్లాంటివి ఏవైనా సరే.
అప్పుడు మంచిగా లోపల కూడా మంచిగా వేగుతుంది, పైన కూడా బాగుంటుంది. గోల్డెన్ కలర్లో తీసుకుంటే టేస్టీగా ఉంటాయి. కొంచెం మాడిపోయినట్టుగా అలా తీసుకుంటే కొంచెం చేదుగా అనిపించి బాగోదన్నమాట. అందుకని ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి చక్కగా స్నాక్ ఐటెం కింద బాగుంటాయి. ఈవినింగ్ టైం అలాగా. ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్, పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు. అందరూ పిల్లలనే కాదు, పెద్దవాళ్ళైనా సరే ఈవినింగ్ టైం సరదాగా చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోలేదేమో అనిపించింది నాకు. నేను ఫస్ట్ టైం చేశాను. నచ్చితే కనుక మీరు చేసుకుంటారని పెట్టాను. నచ్చకపోతే ఏమీ అనొద్దు. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉన్నాయో. వీడియో కనుక నచ్చితే చూడండి అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. తిట్టుకోవద్దు ఎవరు కూడా. అలానే ఇట్లా కాంబినేషన్ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో వేపుకొని పెట్టుకుంటే అట్లా డెకరేషన్గా బాగుంటాయి. తినొచ్చు. ఏం అంత కారంగా ఏమి ఉండవు, అందుకని పెట్టాను.